అబ్బా! ఏం వాన, ఏం సలి. గీ వాతావరణానికి నీళ్ళను ముట్టుకుంటే పాపముంది. బరుపు గడ్డలే అగో అంత సల్లగుంటున్నాయి నీళ్ళు. ఇగ ఎవలికైనా ఎచ్చగా తానం చేయాలని ఉంటది గాబట్టి హీటరో, గీటరో పెట్టుకొని నీళ్ళతోని తానం చేస్తారు. కానీ గీళ్ళు తానం చేద్దామని బాత్రూమ్‌ల నల్లిప్పంగానే నీలం రంగు నీళ్ళొస్తున్నాయట. ఓ కొడుకా ఏందిది నీళ్లు గీ రంగులున్నాయి ఓని బకెట్ల సర్పో ఉజాలనో వేసిరంటే ఏమన్నా అనొచ్చు సీదా నల్లకెళ్ళే గీ రంగులు వస్తున్నాయి కదా బగ్గ బురుగు అక్కుకుంటే ఎట్లొస్తున్నాయో నీళ్లు ఢిల్లీలా ఒకరింట్లో పొద్దుగాల తానం చేద్దామని నల్లిప్పంగానే గీ కథ బయటపడ్డదట కొంపదీసి వాన నీళ్లు గిట్లున్నాయా లేకుంటే ట్యాంకర్లు ఎవడన్నా సర్పు ప్యాకెట్ వేసిండా తెలియదు గాని నీళ్ళైతే నీలం రంగులు వస్తున్నాయి ఇక ఇంటైనా ఇగో మా ఇంట్లో నీళ్లు చూడుర్రి ఏ రంగులు వస్తున్నాయో మీరు ఇప్పటిదాకా ఎన్నడైనా గిసొంటి చిత్రం చూసిరా అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో పెడితే చూసినోళ్ళు చూసినట్టు నవ్వుతుర్రు ఇంత రంగు బాగుందని ఆ నీళ్లతోని తానాలు చేశారు ఆటెనక మీ రంగు మారగల్లా చూసుకోరి అని ఇంకొందరు కామెంట్లు చేస్తుర్రు हमारे कीराड़ी गांव में आज एमसीडी की लाइन में पीने का पानी ऐसा आ रहा है आप देखिए ये जहर है जहर ఎవలయ్యా దొంగలకు నీతి నిజాయితీ మంచి మనసు జాలి దయ ఉండవనేది బరాబర్ ఉంటాయి ఎన్నో ఎవలో నోటి మాటకు చెప్తుంటే ఇని చెప్తుంది కాదు ఈ ముచ్చట సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతోటి చెప్తున్నాం నిజంగా దొంగలల్లో కూడా గిసొంటోళ్ళు ఉంటారని ఏడ ఇన్లే చూడలే ఈ ముచ్చట చూస్తే మీరు కూడా గట్లనే అనుకుంటారు పక్కా దొంగలందు మంచి దొంగ వేరయ్యా అనిపించే ముచ్చటిది మహేశ్వరం కాడ తాళమేషుని ఇంట్లోకి ఓ దొంగ వచ్చిండు కానీ గాశారం గంగల కలిసి ఇంట్లో ఎంత దోలాడినా ఏం దొరకలే మరి ఆ ఇంటోళ్ళు జాగ్రత్తతోనే బంగారం పైసలని బ్యాంకులు దాచుకున్నారో లేకుంటే లిక్విడ్ క్యాష్ లేవేమో గాని అంత దాంట్లాడి పనితనం చూయించి పట్టుబడకుట ఇంట్లోకి జొరిన దొంగకు ఏం చిక్కకపోయే వరకల్లా తూ నా దరిద్రాన్ని దయ్యాలెత్తుకపోను అని మనసులు అనుకోని ఆడితోనే ఆగకుట సీసీ కెమెరా కాడికి వచ్చి మీకు అసలు మానవత్వం ఉందా గిట్లనే ఆపతో సాపతో దొంగలు వస్తారని ఇంట్లో బంగారం ఓ సొమ్ములో పెట్టిపోరా ఒకవేళ మీ తాన ఏం లేకుంటే మాతో రర్రి కలిసి దొంగతనాలు చేసుకుంటే మీకు 5ో 10ో వస్తాయి ఏం లేని దానికి ఎందుకింత పెద్దిల్లు అని క్లాస్ వీకి తిట్టి తిట్టి నోరు నొస్తుందని ఫ్రిడ్జ్ లో నీళ్ళ బాటిల్ తీసి ఇక వటురి మీ సొమ్ము నాకేమొద్దు చూస్తుంటే మాకంటే దరిద్రులు ఉన్నట్టున్నారు కదా మీరు ఆ నీళ్ళ బాటిల్ కు 20 రూపాయలు ఆడబెట్టి టాటా చెప్పి పోయిండా దొంగ కానీ ఇక నడుమ గిట్లనే చెన్నైలా ఓ దొంగ తాళవేసున్న ఇంట్లో పైసలు ఎత్తుకపోయి మస్తు అర్జెంట్ ఉండి వేరే తొవ్వలేక గిట్ల చేసిన మళ్ళా పైసలు రాగానే మీ సొమ్ము మీకు ఇస్తా అని లెటర్ రాసి పెట్టి పోయిండు ఇప్పుడేమో ఈ దొంగ ఇంట్లేం దొరకకపోయే వరకల్లా కోపంతోని ఏదన్నా సామాన్ కూడా వేసుకోపోకుండా మీదికెళ్ళి 20 రూపాయలు ఇంటోళ్ళకే ఇచ్చిపోయిండు మీదికెళ్ళి భయం లేకుండా బాజాప్తా సీసీ కెమెరాల సీరియస్ గా క్లాస్ వీక్ పోయిండు దొంగలు కూడా ఎట్లా తయారైతుర్రు చూడు రియాల రేపు పైసలు ఈడికొచ్చి కూడా 1 రూపాయి లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు వాటర్ తీసుకుంటాడు ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు ఫ్రిడ్జ్ కూడా ఎత్తికినా ఫ్రిడ్జ్ తీసించాడు ఇప్పుడు అంత రాడొక్క దెబ్బ ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్పాను డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దానికి ఎందుకని 20 రూపాయలు పెట్టి వచ్చాడు ఇనుపరాడు పెట్టుకున్నాడు ఇస్తున్నా అవును వీటి మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా అరే అంతకుముందు 20 రూపాయలకి పెట్టుకొని ఉంటాడు కదా వాడు గ్లౌజులు ఫస్ట్లో 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా మన పోలీసులు అంత బాగా చేసి ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు పెట్టేసిన చూసుకో బాటిల్ పైసలు పెట్టేసిన చూసుకోండి బాటిల్